తిరుపతి తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే తగాదాలు తారస్థాయిలో సాగుతున్నాయి. అలాంటి సమయంలో తాజాగా ఇన్ఛార్జ్ పేరుతో జేబీ శ్రీనివాస్ని తెర మీదకు తీసుకొచ్చారు. వాస్తవానికి జేబీ శ్రీనివాస్ విజయవాడ నుంచి తిరుపతికి వలస వచ్చిన నేతగా స్థానికంగా ఉన్నటువంటి ప్రచారం. దాంతో స్థానికేతరుడికి ఇన్ఛార్జ్ హోదా ఇచ్చి తిరుపతి రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం కల్పించడం పట్ల అనేక మంది టీడీపీ సీనియర్లు గుర్రుగా ఉన్నారు. దాంతో తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే తగాదా సాగుతున్నటువంటి తరుణంలో ఇది మరింత ముదిరే దిశలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. జేబీ శ్రీనివాస్ బలిజ కాబట్టి ఇప్పటివరకు బలిజ మహిళా నేతకు ఇన్ఛార్జ్ హోదా ఉంది కాబట్టి ఆమె స్థానంలో మళ్ళీ బలిజ నేతకే ఇవ్వాలి అనేటువంటి అభిప్రాయం తప్ప అంతకు మించి ఆయనకున్నటువంటి అర్హతలు కానీ ఆయన తెలుగుదేశం పార్టీలో చేసినటువంటి కృషి కానీ ఇలాంటివేమీ పరిగణలో తీసుకోరా అనేటువంటి ప్రశ్న అయితే వినిపిస్తోంది. జేబీ శ్రీనివాస్ మీద ఇప్పటికే పలు భూ ఆక్రమణలు, అదేవిధంగా రెడ్ శాండిల్ అక్రమ తరలింపు ఇలాంటి అనేక కేసులైతే కొనసాగుతున్నాయి. ఏకంగా ఎర్రచందనం స్మగ్లర్కి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తిరుపతి బాధ్యతలు అప్పగిస్తారా అనే ప్రశ్న చాలామంది టీడీపీ నేతల నుంచే వినిపిస్తుంది. ఇలాంటి అభ్యంతరాలు ఉన్న టీడీపీ నేతలంతా పార్టీ అధినేత ముందు మొరపెట్టుకున్నట్టుగా ప్రచారం సాగుతుంది. అయినప్పటికీ కూడా చంద్రబాబు మాత్రం అలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేసినటువంటి నేతలందరి మీద చిరుబురులాడుతూ జేబీ శ్రీనివాస్కే ఇక టీడీపీ తిరుపతి బాధ్యతలు అని డంకా బజాయించి మరీ స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో ఇప్పుడు జేబీ శ్రీనివాస్ సారథ్యంలో తిరుపతి తెలుగుదేశం పార్టీ వ్యవహారం ఎటు మళ్ళుతుందో అనే చర్చ అయితే సాగుతుంది. ఇప్పటికే జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు ఉన్నటువంటి తరుణంలో అదే బలిజ కులానికి చెందిన జేబీకి ఛాన్స్ ఇవ్వడం ద్వారా కొత్త వివాదానికి ఆజ్యం పోసే ప్రయత్నం జరుగుతుందా అనే మాట అయితే వినిపిస్తుంది. తిరుపతిలో జనసేనకి టీడీపీకి మధ్య ఇప్పటికే అనేక వైరుధ్యాలు ఉన్నాయి. ఆ వైరుధ్యాలు పలుమార్లు రచ్చకెక్కిన సందర్భాలు ఉన్నాయి. ఈ తరుణంలో ఇప్పుడు టీడీపీ తరపున కూడా జేబీ రంగంలోకి రావడంతో వివాదాలు మరింత ముదిరే దిశలో ఉన్నాయి. జేబీ శ్రీనివాస్ మీద కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే 2 భూ ఆక్రమణల కేసులు నమోదయ్యాయి. అంటే కూటమి ప్రభుత్వంలోనే ఆయన ఎంతగా చెలరేగుతూ ఏ తీరున సాగుతున్నారో స్పష్టం చేస్తుంది. అయినప్పటికీ కూడా మంత్రి అనగారి సత్యప్రసాద్ ఆశీస్సులతో చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని అండదండలతో నేరుగా జేబీకి అవకాశం దక్కినట్టుగా చాలామంది అంచనా వేస్తున్నారు. నిజానికి అటు చంద్రగిరి కానీ ఇటు తిరుపతిలో కానీ ఏదో ఒక నియోజకవర్గంలో డాలర్ దివాకర్ రెడ్డికి ఇన్ఛార్జ్ హోదా దక్కొచ్చు అనే ప్రచారం అయితే సాగింది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితిని జేబీకి కట్టబెట్టడం ద్వారా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నట్టు కనిపిస్తుంది. అయినప్పటికీ ఆ క్రమంలో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎర్రచందనం దగ్గర నుంచి భూ ఆక్రమణల వరకు పలు కేసుల్లో ఇరుక్కున్న వ్యక్తికి ఎలా పదవి కట్టబెడతారు, ఆయన్ని మొత్తం తెలుగుదేశం పార్టీ తిరుపతి సారథిగా ఎలా నిర్ణయిస్తారు అనే ప్రశ్న టీడీపీలోనే వినిపిస్తుండడంతో వ్యవహారం చాలా పెద్ద స్థాయికి దారి తీసేలా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీలోనే అనేక మంది నేతలు అభ్యంతరాలు పెడుతున్నప్పటికీ ఆ పార్టీ అధిష్టానం ఆశీస్సులతో జేబీ ఇప్పుడు మొత్తం తిరుపతి బాధ్యతలైతే స్వీకరించబోతున్నారు. దీని తాలూకా ప్రభావం భవిష్యత్తులో అనేక రకాలుగా పడేదానికి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇన్నాళ్ళుగా వైఎస్ఆర్సీపీ నేతల్ని ఎర్రచందనం, భూ ఆక్రమణలు ఇలాంటి అనేక ఆరోపణలు చేస్తున్న టీడీపీకి ఇప్పుడు జేబీ ద్వారా అలాంటి ఆరోపణలే ఉన్నటువంటి వ్యక్తిని నాయకత్వ స్థానంలోకి తీసుకురావడంతో ఇక అస్త్రాలు ఏముంటాయి అనేటువంటి ప్రశ్న అయితే వినిపిస్తోంది. ఏమైనప్పటికీ తిరుపతి తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఇలాంటి నాయకుడిని తెర మీదకి తీసుకురావడం ద్వారా వైఎస్ఆర్సీపీ నేతలను ఎత్తిన పాలు పోస్తున్నారా అనేటువంటి ప్రశ్న కూడా ఉదయిస్తోంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో బొమ్మన ఫ్యామిలీని ఎదుర్కోవాలంటే బలమైన నేతకి అవకాశం ఇస్తారు అని ఆశిస్తుంటే అనేక ఆరోపణల్లో ఉన్న ఇటీవల కూడా ఏకంగా చంద్రగిరి పరిధిలో 100 కోట్ల రూపాయలు ఖరీదు చేసేటువంటి భూమిని అటు పులవర్తి నాని, జేబీ, మంత్రి అనగాని కలిసి ఒక రిటైర్డ్ ఉద్యోగి నుంచి కాజేసే ప్రయత్నం చేశారు అనేటువంటి ఆరోపణలు కూడా వినిపించాయి. ఇలాంటి కేసుల్లో, ఇలాంటి ఆక్రమణలో భూ దందా సాగించేటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నియమించడం ద్వారా ఆ పార్టీ నాయకత్వం ఎలాంటి సంకేతం పంపుతుందో, ఏ తీరున జనానికి సిగ్నల్ ఇస్తుందో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తిరుపతి వ్యవహారం ఎలా మళ్ళుతుంది, ఏ దిశలో నడుస్తుంది, మిగిలినటువంటి నేతలంతా ఎంత మేరకు సర్దుకుపోయి జేబీకి సహకరించే ప్రయత్నంలో ఉంటారు. ఇదంతా ఆసక్తిని రేకెత్తించేటువంటి విషయం.